ఈరోజు చిత్తూరు పంచాయతీలో ఆత్మీయ సమావేశం ఉండే కార్యకర్తలు ముందు నుండి వచ్చి నిమ్మనపల్లి మండలం వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా ఉంది. మొన్న జరిగిండే ఎలక్షన్లలో కూడా మన నిమ్మనపల్లి మండలంలో మంచి మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇస్తున్నారు. ముందు నుండి ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పక్కే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తోడుగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి అన్ని విధాలుగా ఇదే ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు ఆ రోజు కార్యకర్తలు ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్కు ముందు చూపించినంత ఒక ఉత్సాహం ఇప్పుడు కనబడలా. ఎందుకంటే వీళ్ళలో కార్యకర్తల్లో ఒక రకమైన భయం. ఈ తెలుగుదేశం పార్టీ ఈ కూటమి సర్కారు ఎట్లుందంటే, కార్యకర్తల్లో ఎవరైనా యాక్టివ్గా దీంట్లో వస్తూ ఉంటే, ఎవరైనా యాక్టివ్గా దీంట్లో మనకు వైఎస్ఆర్సీపీ పక్క వస్తూ ఉంటే వాళ్ళ మీద లేనిపోని కేసు వేసి భయం వాళ్ళ మనసులో నింపి ఒక రాజ్యం ఏరల్లా అనే టైప్లో వాళ్ళు పోతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలను దోచుకున్నారు. వీళ్ళు భయం పెట్టి ప్రజలకు వాళ్ళ పక్క రావాలనుకుంటున్నారు. ఇది వచ్చి కొద్ది కాలమే. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ గవర్నమెంట్ సాగుతూ ఉంది, ప్రజలకంతే భయపెడతా ఉన్నారు. వాళ్ళకి లేనిపోని రేషన్ కార్డు తీసేస్తాము, అది తీసేస్తాము, ఇది తీస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళకు ప్రజలకు ముందుకు రానికుండా చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏది కూడా ఈ కార్యకర్తకు కానీ గవర్నమెంట్ వీళ్ళకి పార్టీ కానీ ఉండేది రెండు ఇవి ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఏమంటే కార్యకర్త నాయకుడు అనేవాళ్ళు కలిసిమెలిసి ముందుకు సాగల. ఈరోజు కార్యకర్త వచ్చిందను కార్యకర్తకు ఒక డ్యూటీ ఉంది, అదేవిధంగా నాయకునికి ఒక డ్యూటీ ఉంది. కార్యకర్త డ్యూటీ ఏమంటే ఇప్పుడు మనము ఈ టైం కరెక్ట్ టైం మనకు ఇప్పుడు రాజకీయాలు ఇదే ఎలక్షన్స్ అయిపోయినాయి. 6-7 నెలలు 8 నెలల వరకు కూటమి సర్కార్ టోటలీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏ విషయం కూడా సూపర్ 6 అన్నారు, రకరకాల గ్రాంట్స్ ఇస్తామన్నారు, ప్రజల పక్క ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. ప్రజలు అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఈరోజు కార్యకర్తలకు మనకు ఒక పని దొరికింది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే మంచి కార్యక్రమాలను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే అన్ని స్కీములను మనం ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలంటే అందరూ మనము పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంతా ఊరిలో తిరిగి చెప్పేది ఏమీ అవసరం లేదు. మీరు పోయి కలిసే మనుషులతో మీరు ఎవరితో కలుస్తూ ఉంటారో, అది ఒక మనిషి అన్నవాడు కనీసం అంటే ఒక 15-20 మందితో డైలీ కలుస్తాడు. వాళ్ళకు చెప్పాల మనం ఈ రకంగా వీళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పని చేసినారు, ఈ గవర్నమెంట్ వచ్చిందని ఏమీ చేయలేదు అని చెప్పి ఒక ప్రాపగండా మనం చేయాలా. ప్రజలలో వచ్చిందని ఒక అవేర్నెస్ కల్పించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ రకంగా సాగుతూ ఉండింది, అదే ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఏ రకంగా సాగుతూ ఉండింది అని చెప్పి ప్రతి కార్యకర్త ఒక సైనికుని మాదిరి ఇక రాబోయే ఒక 3-4 సంవత్సరం మనం అనుకుంటున్నాం. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఇప్పటి నుండే మనం ఒక మూమెంట్ తీసుకుని వచ్చేసి ప్రజల్లో ఒక యాక్టివ్ చేసుకుంటా పోయినామంటే ఆ టయానికి మనము ఖచ్చితంగా ఒక దీనికి వచ్చేస్తుంది. ఆ రకంగా మీరు పార్టీకు హెల్ప్ చేసి పార్టీకు రకరకాలుగా మీరు మేలు చేస్తే తర్వాత మా డ్యూటీ మాది స్టార్ట్ అవుతుంది. మేము కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము అందరి సమక్షంలో అదే ప్రోత్సహిస్తున్నాం. ఇన్ని దినాలైతే ఒక రకంగా పార్టీ దీంట్లో ప్రతి ఒక్కరూ బాధతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం యాక్టివ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన కళ్ళ ముందు ప్రజల్లో వచ్చిందో టోటల్ నెగిటివ్నెస్ వచ్చేసింది. ఎవరికి ఈ పార్టీ మీద, కూటమి సర్కార్ మీద టోటల్ నెగిటివ్ వచ్చింది. దానికి వచ్చిందో మనము దీన్ని ఒక చైతన్యపరిచయం చేసి ప్రజలకు మీరు ఏ ముందుకు వచ్చినా మీకు ఖచ్చితంగా మేము తోడుంటాం. మదనపల్లి పార్టీ తరఫున తిప్పారెడ్డి సార్ కానీ, నరేష్ అన్న కానీ, నేను కానీ ప్రతి దాంట్లో మీకు తోడుగా ఉంటాము. మీకు ఎటువంటి ఇబ్బంది రానిము, ఖచ్చితంగా అన్ని విధాల్లో మిమ్మల్ని ఆదుకుంటాం. మీరు భయపడే పనే లేదు, మనం భయపడే ప్రసక్తి లేదు. మనం మాట్లాడుతూ ఉండేది ప్రజల కోసం, మన సొంతం కోసం మనం మాట్లాడాల, ప్రజా శ్రేయస్సు కోసం మనం మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఓడిపోయిన ఒక వారం నుండే ఆయన స్ట్రగుల్ స్టార్ట్ చేసేసి ఈరోజు పబ్లిక్లో పోతున్నాడు. ఆయనకి లేనిపోని ఇప్పుడు తిరుపతికి రీసెంట్లీ వచ్చింటే కూడా ఆయన ఆ పేషెంట్ను కలవని కూడా చేయాలని చెప్పి ట్రక్కులు అంతా రోడ్లో అడ్డం పెట్టేశాడు. ఆయన వెనక్కి తిరగలేదు. ఆయన ఖచ్చితంగా నడుచుకుంటా పోయినాడు. ఒక 10 రోజుల ముందు, ఒక 15 రోజుల ముందు నన్ను కూడా పిలిపించాడు. ఆయన నువ్వు పోయి కార్యకర్తలకు చెప్పు, ప్రతి ఒక్కరికి విలేజెస్లో తిరుగు, వాళ్ళకు ఉత్సాహపరచు, నిరుత్సాహపరిచే పరిస్థితే లేదు, అవసరం లేదు. మంచి రోజులు మనకు వస్తాయి, బాధలు ఎల్లప్పుడూ ఉండవు, మంచి రోజులు ఖచ్చితంగా మనకు వస్తాయి. మళ్ళా సూర్యుడు ఉదయిస్తాడు, ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చిన తర్వాత మనము ఖచ్చితంగా మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, ప్రజల్లో మనం సేవ చేస్తాం, ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఈరోజు చూడండి, ఏ రకంగా కూడా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కట నిశ్చితంగా ప్రజల్లో డబ్బులు లేదు, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయినాయి, అని కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. బాధుడు అంటే వీరబాధుడు, మామూలు బాధుడుగా ఆ రకంగా బాధుడు వేస్తూ ఉన్నారు ప్రజలు. చాలా ప్రజలు నెగిటివ్గా ఉన్నారు. ఈ టైంలో మీరు పోయి ప్రజలతో కలిసి ఇది జరుగుతూ ఉంది అని చెప్తే
ఖచ్చితంగా మనకు వాళ్ళు ఫేవర్గా వస్తారు. మనకు రాబోయే దినాల్లో కూడా మనకు మంచి రోజులు వస్తాయి. ఇంకా వచ్చిన తర్వాత మీరు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మా డ్యూటీలు స్టార్ట్ అవుతాయి. మేము